హే ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్. సో టుడే వీడియోలో మనం టీసీఎస్ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటి అని సింపుల్గా డిస్కస్ చేద్దాం. చాలా మంది లాస్ట్ మూమెంట్లో కన్ఫ్యూజ్ అవుతారు. సో క్లియర్గా చెప్తా. ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే గవర్నమెంట్ ఐడి ప్రూఫ్. మీ దగ్గర ఆధార్, పాన్, ఓటర్ ఐడి లేదా డ్రైవింగ్ లైసెన్స్లో ఏదైనా ఒకటి ఒరిజినల్ ప్లస్ జిరాక్స్ కంపల్సరీ ఉండాలి. నెక్స్ట్ అకాడమిక్ డాక్యుమెంట్స్. 10th ఇంటర్ గ్రాడ్యుయేషన్ మార్క్ షీట్స్ అన్నీ తీసుకోవాలి. ఒకవేళ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉంటే అది కూడా. అండ్ ఇంపార్టెంట్గా ప్రొవిజనల్ సర్టిఫికేట్ అండ్ కన్సాలిడేటెడ్ మార్క్స్ మెమో కూడా తీసుకోండి. ఇంకా కాలేజ్ ఐడి ప్రూఫ్ కూడా రిక్వైర్డ్ ఉంటుంది. సో మీ కాలేజ్ ఐడి కార్డ్ మర్చిపోకండి. నౌ కమింగ్ టు మెయిన్ థింగ్, రెజ్యూమ్. మినిమం 2 హార్డ్ కాపీస్ ప్రింట్ చేసుకొని తీసుకోండి. ఇంటర్వ్యూలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అలాగే టీసీఎస్ అప్లికేషన్ ఫామ్ కూడా హార్డ్ కాపీలో తీసుకోవాలి. ఇది చాలా మంది ఇగ్నోర్ చేస్తారు, బట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ సింపుల్గా చెప్పాలి అంటే ఆధార్ కార్డ్ సపరేట్గా కూడా క్యారీ చేయడం బెటర్. ఇంకా ఒకవేళ మీరు ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్ అయితే కొన్ని ఎక్స్ట్రా డాక్యుమెంట్స్ కూడా అవసరం. జాయినింగ్ లెటర్, రిలీవింగ్ లెటర్, లాస్ట్ 3 months ప్లే స్లిప్స్, ఇవి కంపల్సరీగా తీసుకోవాలి. సో ఓవరాల్గా చెప్పాలంటే డాక్యుమెంట్స్ అన్ని ప్రాపర్గా ఫైల్లో అరేంజ్ చేసుకొని వెళ్ళండి. లాస్ట్ మినిట్ టెన్షన్ అవాయిడ్ అవుతుంది. If this video helped you, like, share and subscribe for more placement updates.